భాజపాలో వేధింపులు భరించలేకపోతున్నా వెళ్ళిపో అంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నా, ఇక భరించలేకపోతున్నా, పార్టీకి అవసరం లేదు వెళ్ళిపో అని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా అని గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి ఆయన న్యూస్ టుడేతో మాట్లాడుతూ గోల్కొండ జిల్లా భాజపా అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇవ్వాలని సూచించగా తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వారికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పార్టీలను కీలక నేతకు ఫోన్ చేసి ఇదే అడిగితే ఆ ఎన్నిక విషయం తనకు తెలియదని సమాధానమిచ్చారు. ఆ జవాబుతో నాపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడింది. నేను ఇప్పటి వరకు భరాసా అంటే భారతీయ రాష్ట్ర సమితి, ఎంఐఎం, కాంగ్రెస్లతోనే యుద్ధం చేస్తూ వచ్చారు. సొంత పార్టీలోనూ యుద్ధం కొనసాగించాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వడం అనేది ప్రతి చోట జరుగుతున్నది. మరి ఇక్కడ నా సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? సంజయ్షి ఇవ్వాలి, వెంటనే అధ్యక్షుడిని మార్చాలా అని డిమాండ్ చేశారు. నా జీవితంలో ధర్మ ప్రచారం, ధర్మయుద్ధం నేర్చుకున్నా. ప్రస్తుతం పార్టీలో కొందరు అనుసరిస్తున్నట్లు బ్రోకరిజం నేర్చుకోలేదు. వారి వల్లనే ఈరోజు పార్టీ వెనుకబడింది. రాష్ట్రంలో ఎప్పుడు భాజపా ప్రభుత్వం రావాలి, ఎప్పుడో భాజపా ప్రభుత్వం రావాలి, కానీ ఇలాంటి రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ భాజపా ప్రభుత్వం రాదు అని వ్యాఖ్యానించారు. ఆ నలుగురు చిత్రగుప్త ఎప్పుడు మొదలెట్టింది కథ? ఆ నలుగురు. ఇది నల్గొండల అదే పరిస్థితి. నల్గొండల ఒక వ్యక్తి ఆడ ఉండడు, ఆడ ఎలక్షన్ జరిగితే ఇంకొక ఎలక్షన్ దగ్గర పోయి క్యాంపెయిన్ చేస్తాడు, మళ్ళీ టికెట్ కోసం మళ్ళీ ఆడనే మాట్లాడతాడు, ఆయన చెప్పిన వ్యక్తులకే టికెట్ ఇప్పించుకోనికి ప్రయత్నం చేస్తాడు అనేది నల్గొండ పోరలు లొల్లి చేసారు. టీవీ సాక్షిగా మాట్లాడారు. ఆడ నాకు తెలిసి బండి సంజయ్ గారు కూడా పోయి ఏదో వాళ్ళని నచ్చజెప్పి వచ్చినట్టు మనకు తెలుసు. ఇదే కథ సంగారెడ్డిలా. ఎన్ని పార్టీలు మారిందో తనకే తెలియదు, కానీ కాషాయ కండువా వేసుకొని మాత్రం జిల్లా అధ్యక్షురాలు అయిపోయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గోదావరి అంజిరెడ్డి. పేరు తీసుకొని చెప్తున్నా ఇలా డైరెక్ట్గా. పార్టీలు మారిన వాళ్ళకు పదవులు, పార్టీలో ఉన్నోళ్లకు సొట్టలు, టోంగాలు. కార్యకర్త తూ క్యా కర్ లేతా. ఎందుకు మాట్లాడతావురా? నువ్వు విశ్వాసం లేని కుక్కవు. కాషాయ కార్యకర్త కట్టేసిన కుక్క. ఇప్పుడు చెప్పుర్రా భయ్, నాకు ఒక్కొక్కళ్ళు అంటారు కదా, గిరీష్ నువ్వు బయట మాట్లాడుతున్నావు అని అంటారు. ఎవరితో మాట్లాడాలి నాకు చెప్పుర్రా భయ్. చలో డన్. కమెంట్ బాక్స్ ఈజ్ ఓపెన్, నా లైన్స్ ఓపెన్. ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తుతా, నాకు ఫోన్ చేయరు. ఎవరితో మాట్లాడదాం, ఎవరు మీటింగ్ పెట్టిస్తాడో చెప్పురి నాకు. కాకపోతే ఆ మీటింగ్ అనేది లైవ్ సెషన్ పెట్టకుండా రికార్డింగ్ పెడదాం. నేనేం మాట్లాడుతున్నాడో తెలవాలా, వాళ్ళేం జవాబిస్తున్నారో తెలవాలా. డంకే పే చోట్ రెడీ. ఏ నలుగురు కూర్చుంటారు, ఏ 4 గోడల మధ్యలో కూర్చుంటారు. ఆదరణ లేని నాయకులు ఎన్ని కండువాలు కప్పుకున్నారో తెలియదు. వాళ్ళ ఒక్కోడికి ఎమ్మెల్సీ టికెట్ వస్తుంది వాళ్ళ ఇంట్లోకేను, వాళ్ళ సతీమణికి జిల్లా అధ్యక్షురాలు అయిపోతుంది. మళ్ళా కార్యకర్తల దగ్గరకు వచ్చి పాటలు పాడతారు. కోపమా నా పైన ఆపవా ఇకనైనా, ఇంతగా బుస కొడుతుంటే నేను ఆపగలనా అనంటే ఇక నేను ప్రభాస్ని గాను రూడు టుట్టు అని కొట్టనీకే సిగ్గులు శరాలు ఉండాలి కొంచెం అన్న. సభ్య సమాజానికి ఏం సమాధానం చెప్తామని ఆలోచించాలి. రుణమాఫీ మీద కొట్లాడరు. నేను ఆ రోజు నుంచి నెత్తి గుద్దుకొని చెప్తున్నా. రైతు రుణమాఫీ అనే పల్లెత్తు మాట మాట్లాడితే పాపం నాయకుల మధ్యలో రుణానుబంధ మాఫీ గురించి ఫస్ట్ మాట్లాడతారు. బాబు బాగా బిజీ బాబ్జీలు, అది కదా నా ప్రాబ్లం. నేను మాట్లాడతానేమో నువ్వు ఇప్పుడు ఏం చెప్తారు చెప్పుర్రి. ఆ నలుగురు చెల నుంచి భారతీయ జనతా పార్టీని ఊడవీకకపోతే భారతీయ జనతా పార్టీకి ఊపిరి లేకుండా చేస్తారు. ఇది మాత్రం భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారా అయ్యా కొంతమంది అడా. భూమి పుట్టినప్పటి నుంచి లవ్లు షైన్లు పేరు చెప్పొచ్చు కదా గిరీష్ అంటే అన్నీ చెప్తాయి. ఇక నేనే చెప్తాను. నువ్వు కూర్చొని భజన చెక్కబోయా. ప్రాబ్లం ఇది. ఇల్లు కాలబెట్టుకునే పరిస్థితి వస్తుందిరా నాయన. గోడకు మచ్చబడ్డది, పెయింట్ వేసుకుందామని చెప్తున్నా. లే గోడకేం మచ్చబడలే, నీ కళ్ళలో నలుసు పడ్డది అని చెప్పారు. ఎంతమంది కళ్ళల్లో నలుసులు పడుతుంది? మీ కళ్ళలో కాకులు ఓడవా? బంచాన్ బతుకులు చేసే ఆ కార్యకర్తలకు చెప్తున్నా, పోరాటే ప్రతిభ నేర్పిందిరా నా సిద్ధాంతం. బలైపోతావు. ఏందయ్యేది బలి? గోడ మీద బలిగానికే బలి కాదు, బలినా అంటున్నా. సమయం రాదా? గ్రహాలు నాకు అనుకూలంగా ఉండయా? పోరాటంలో నిజాయితీ ఉన్నది కదా. కార్యకర్తల పక్షాన నిలబడి మాట్లాడుతున్నాం కదా. ఇలా చూడు ఏమవుతుంది. ఇప్పుడు వేరే పార్టీల గురించి నువ్వు బీఆర్ఎస్ అంటావా, కాంగ్రెస్ అంటావా అని ఒకటి కమెంట్ పెడతాడు నాకు. అరే సిగ్గుదొప్పినోడా,
నువ్వు బొమ్మరిల్లులో మీ అయ్య పక్కన చేతి పట్టుకొని కూర్చుంటున్నట్టు నువ్వు ఇంకా నీ చెయ్యి నీ నాయన చేతిలోనే ఉన్నది రే. అందుకే నువ్వు చూస్తలేవు చిత్రగుప్తుని కరెక్ట్గా. లాగులు కూడా ఇష్టం. కాంగ్రెస్ హీన చరిత్ర మొదలెట్టిందే మేము వేసే ప్రశ్నలకు కేటీఆర్ దగ్గర సమాధానాలు దూరం మాట. దమ్ముంటే జిగర్ల దమ్ముంటే తౌంటరిమాన్. ఇప్పటిదాకా మేము వేసిన ప్రశ్నలకు ప్రాబ్లము ఇల్లు గెలిచి రచ్చ గెలవాలన్నారా హౌలే. వాళ్ళకి చెప్తున్న బాంచాను బతుకులు ఎవరైతే ఉంటారు కదా, ఎవ్వడు ఊపు తీసుకురాడరా నాయన, ఎవ్వడు ఊపు తీసుకురాడు. డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇస్తారు. రాజాబాయ్ నువ్వంటే ఇక్కడికైనా మాట్లాడుతున్నా, ఇలా మీకోసం ఇక్కడికైనా మాట్లాడుతున్నా. అందరికీ తెలుసాడు ఏమవుతుందో రాజాబాయ్. మీరు స్టేట్ ఫార్వర్డ్ ఉన్నంత మాత్రాన అందరూ స్టేట్ ఫార్వర్డ్ ఉండరు. రాజకీయాలలో ప్రవచనాలు ఉండయే, రాజకీయాలే ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినరు. అప్నే బారేమే క్యా కాయలు కడితే రాజాబాయ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ నలుగురు కోసం మాట్లాడతారు చెప్పురు ఫ్రెండ్స్? ఇప్పుడు ఏ నలుగురు కోసం మాట్లాడదాం చెప్పురు? ఏ 4 గోడల మధ్యలో మాట్లాడదాం చెప్పురు? February 14th రోజు ఆ ప్రేమికులు ఎవరు కలుస్తారో చెప్పురు నాకు. ఆ నలుగురు చెప్పు, చలో కలుస్తాం పోయి. కానీ రాజన్న మనసు గట్టిగా చేసుకోవే, నీ రాజసం పెంచుకోవే, గడ్డపారాధించుదాం, కార్యకర్తలకు అండగా నిలబడదాం. ఎందుకు వెళ్ళిపోవాలనే? మన పార్టీ ఇది, ఒడయ్యా జాగిరి కాదు ఇది. ఆళ్ళ ముఖాలు చూసి పార్టీలకు రాలే. ఆ ఎగిరే కాషాయ ధ్వజాన్ని చూసి వచ్చినాం, ఎగిరే భగవా ధ్వజాన్ని చూసి వచ్చినాం. ఆడు గజ్వా హే హింద్ అంటే భగవా హే పాకిస్తాన్ అని చెప్పినాం. దానికోసం ఇవాళ పోరాడుతున్నాం. ఈ అమ్ముడు పోయే అల్లం చోర్లకు కాదు మనం భయపడేది. మన పార్టీయే ఇది, మన చెమటోడిచి నిలబెట్టుకున్న పార్టీ. వస్తాయి టఫ్ టైమ్స్ వస్తాయి, మీకు నడుస్తూనే ఉన్నది జిందగీ. ప్రతి కార్యకర్త మీకు అండగా నిలబడతాడు, టెన్షన్ పడకూడదు. గడ్డపారాధించుదాం, లాజికల్గా వద్దాం, లాగులు ఉడదిద్దాం. భారత్ మాతాకి జై.